పత్రిక అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాసింది: ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, వింటున్నారు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. 3 విషయాలు రాస్తుంది కదా. జాగ్రత్తగా వాక్యాన్ని చక్కగా జాగ్రత్తగా ఎప్పుడైతే వింటారో చాలా బాగుంటుంది అన్నమాట. వెనక్కి దిక్కు చూడకండి, ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు ఇటు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తుంది? దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో. ఎవరిని ప్రేమించు వారికి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడవట, చెవికి వినబడలేదు, అర్థం కాదు, మనిషి హృదయానికి కూడా గోచరం కాదు. అయితే క్రింద వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ చేత మనం తెలుసుకోగలుగుతాం. ఏం తెలుసుకోగలుగుతాం? దేవుడు మన జీవితాల్లో ఏవేవి సిద్ధపరచుంటాడు, దేవుడు మన జీవితాల్లో మరి ఏవేవి మనం పొందుకుంటాము, ఏ విషయాలు దేవుడు మనకు సహాయం చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చే జ్ఞానం చేతనే మనం అర్థం చేసుకోగలము అని చెప్తూ పౌలు గారు అంటున్నారు. మరి మామూలుగా అయితే అర్థం కాదు అసలు మనకి. మనం అన్నిటికీ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేము, దేవుడి యొక్క అద్భుతమైన కనికరాన్ని అర్థం చేసుకోలేము, దేవుడు చూపించే శాశ్వతమైన ప్రేమని అర్థం చేసుకోలేము. అది పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఏ సంఘానికి ఈ మాటలు చెప్పారు? కొరింథీయులకు ఈ మాట చెప్పారు. కొరింథీయులు ఆ విశ్వాసుల గుణ లక్షణాలు ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతిదానికి కూడా పౌలు గారిని ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక లెటర్ రాశారనమాట పౌలు గారికి ముందు. ఏమని రాశారంటే, ఫలానా విషయంలో మేము ఎలా ఉండాలి, ఫలానా విషయంలో మేము ఎట్లా ఉండాలి, ఫలానా విషయంలో ఎట్లా ఉండాలి, ఇదంతా పెట్టి చాలా విషయాలు లెటర్ వీళ్ళు రాస్తే తర్వాత పౌలు గారు ప్రతిదానికి ఆన్సర్ రాశారు, ప్రతిదానికి సమాధానం చెప్పారు. ఆయన ఫలానా విషయంలో ఇలా ఉండాలి, మీరు ఫలానా విషయంలో మీరు ఇలాగే ఉండాలి, ఫలానా విషయంలో ఇలా ఉండండి, ప్రతి దానికి ఆన్సర్ రాశారు. సో ఆ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట చూస్తున్నాం. దేవుడు తనను ప్రేమించే వాళ్ళ జీవితాల్లో అంటే ఏవి ఉంచారో అవి కనబడవు, తర్వాత చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి మన హృదయానికి కూడా గోచరం అర్థం కాదు. అయితే పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళకి ఆత్మ కనుచూపు ఆత్మతో నింపబడినప్పుడు వాళ్ళు వినగలరు, వాళ్ళు అర్థం చేసుకోగలరు, వాళ్ళు దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా తెలుసుకుని కృతజ్ఞతలు చెప్పగలరు. అవి ఎవరికైతే ఆ పరిశుద్ధ ఆత్మాభిషేకం ఆత్మ లేదో వాళ్ళకి అన్నిటికీ కూడా దేవుడు చేసిన కార్యాలు అర్థం కాదు. వాళ్ళు క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాలు గడిపినా సరే. అది ఆయన వాళ్ళతో చెప్తున్న మాట, వాళ్ళకి చెప్తున్నారు ఆ రోజు, ఇప్పుడు ఈ రోజు మనకు కూడా చెప్తున్నారు. మరి ఎలా అర్థం చేసుకుంటారండి ఇవనంటే పరిశుద్ధాత్మ చేతనే మనకు అర్థమైంది అంటున్నారు ఆయన. ఎవరికి మేలులు చేస్తాడు ఆయన? దేవుడు మహా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, మహత్తైన కార్యాలు మానవుల జీవితాల్లో చేసేవాడు, దేవుడు అద్భుతమైన క్రియలు జరిగించేవాడు, చాలా మహాశ్చర్య కార్యాలు చేయువాడు ఆయనే అని రాసింది. ఇలాగా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని బైబిల్లో రాసింది. ఆయన పేరు ఆశ్చర్యకరుడు కూడా. సో మరి ఇవన్నీ కూడా ఎవరి జీవితాల్లో దేవుడు చేస్తాడు? ఎవరికి చేస్తాడు? తనను ప్రేమించు వారికి చేస్తాడు ఆయన. ఇక్కడ రాసిందా? నేను చెప్పాను, ఇక్కడ రాసింది. తనని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరిని? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని రాసింది. అంటే అసలు ఊహించలేనన్ని కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహత్తైనటువంటి కార్యాలు
గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు ఎవరికి జరుగుతాయి అని అంటే గనక ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో వాళ్ళకి జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముంది, బాగా పెద్ద వ్యక్తులు లేకపోతే ఇంకొకటి అని రాయిలా, ఒకటే పాయింట్, ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. కాబట్టి మనం మొదటి స్థానము, మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమ ఎవరికి కలిగి ఉండాలి? మనం దేవుని. మేము మాకు అట్లాగేం కాదండి, మేము ఫస్ట్ నుంచి దేవుడే అండి అని అంటాము. పిల్లల కోసమే సమయాన్ని వెచ్చిస్తాం, లేకపోతే పిల్లలు లేకపోతే పెద్దల గురించే బ్రతుకుతారు కొంతమంది మా అమ్మ నాన్న కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఏంటి అని అంటే ఏదైనా సమయాన్ని దేవుడికి మరి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు దేవుడి కంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించారు కాబట్టి దేవునికి ఇవ్వవలసిన కాల సమయాలను దేవునికి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తారు. తద్వారా నువ్వు దేవుడి కంటే వాళ్ళని ప్రేమించావని అర్థం అనమాట. మేము మనుషుల్ని ఎవరిని ప్రేమించమంటే ఉద్యోగాలు ఉంటాయి అన్నమాట. ఉద్యోగాన్ని అసలు మానరు అనమాట. అంటే నువ్వు దేవుడి కంటే కూడా నువ్వు దాన్నే ఎక్కువగా ప్రేమిస్తావు. పనులు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి, అంటే నువ్వు అలా చేసినప్పుడు దీనికంటే కూడా నీకు అదే ముఖ్యం అన్నమాట. ఇదంతా మీకు అర్థమయ్యే భాషలో చెప్దామని ట్రై చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరు యేసు ప్రభువుని ప్రేమించేవాళ్ళు? అసలు చర్చికి వచ్చేవాళ్ళు అందరూనా? చెప్పండి, ఎవరు ప్రభువుని ప్రేమించారు? చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. మరి యేసు ప్రభు అంటే మాకు చాలా ప్రేమ. నిజంగా అందరికీ కూడా మరి ఈ ప్రభు అంటే మనం ఇష్టం ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఈరోజు మనం అందరం కూడా ఆరాధన చేస్తాం. అవునా కదా? మనం ఆరాధన చేయడానికి వచ్చామంటే ఎందుకు వచ్చాం? ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన అంటే ఇష్టము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాం. అయితే ప్రభు ఏమన్నారు? వాక్యం ఏం చెప్తుంది? ఎవరు తాను ప్రేమించేవారని ముందు ఈ మాట తెలిస్తే కదా మనం ఏదైనా సరే వాక్యంలో ముందుకెళ్ళడానికి అవుతుంది. ఎవరు మరి ప్రభువుని ప్రేమించారని ఆయన చెప్పారు. ఇప్పుడు నేను అంటానండి, నాకు చాలా ఇష్టం అండి యేసు ప్రభు అని. ఇప్పుడు మన భారతీయ అంటుంది యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అని. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మాకు చాలా ఇష్టం అని. పెద్దవాళ్ళు ఉంటారు, మాకు ప్రభు అంటే చాలా ఇష్టం అని అంటారు. అయితే బైబిల్ ఏమంటారు? బైబిల్ ఏమని చెప్తుంది? ప్రభు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరని బైబిల్ కోట్ చేసిందో మీకు నేను ఆ మాటలు నేను చూపిస్తాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో జాగ్రత్తగా చక్కగా ప్రభువును ప్రేమించిన వాళ్ళకి ఈరోజు నేను చెప్పే ప్రసంగంలోని ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అందుకని మనం ప్రభువుని వాక్యానుసారంగా ప్రేమించే పిల్లల్లాగా ఉండాలి. వాక్యానుసారంగా ప్రభువుని మనం ప్రేమించాలి. ఏమని చెప్పారు యేసు ప్రభు? మత్తయి యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15లో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చెప్పండి, ఏమని రాస్తుంది? మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన మాట వింటారని అర్థం కదా. ఆజ్ఞలు అనేవాడు ఇప్పుడు ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రేమించాను ప్రభా ఇష్టము అనేసి అనుకుంటారు కదా. ఒక మనుషుడు నన్ను ప్రేమించాడంటే అర్థం ఏంటని ఆయన మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి నన్ను ప్రేమించాడంటే నేను చెప్పిన మాట వింటాడని ఇక్కడ రాస్తుంది. ఇంకా 23వ వచనం, అదే అక్కడనే ఆ వచనాల్లో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, అంటే నా మాటలు వినడు, పాటించడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. టోటల్గా ఏంటి అసలు అర్థమైందంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుడు చెప్పిన మాట వింటారు. ఎవరు చెప్పిన మాట? ఇప్పుడు ప్రసంగం నేను చేస్తున్నాను అనుకోండి, నేను చెప్పే మాట అంటే నా సొంత మాట కాదు, దీంట్లో మాట నేను చెప్తేనే అది దేవుడి మాట కూడా నేను విన్నట్లే కదా, దీంట్లోనే చెప్పాలి. మళ్ళీ సొంతగా మరి ఇంకే మాట కూడా చేర్చకూడదు. చెప్పేటప్పుడు ఇదే మాటలు మేము చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభువుని ప్రేమించేవాళ్ళు ఎవరు? దేవుడు చెప్పిన మాటను వినేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. టోటల్గా ఎవరు విననోళ్ళు ఎవరు అని అంటే, చాలామంది చెప్పిన మాట ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి అంటుంటారు, మేము చెప్పిన మాట వినట్లేదండి అంటుంటారు. అయితే దేవుడు కూడా అన్నాడు, నేను చెప్పిన మాట వినని వాళ్ళు నన్ను ప్రేమించిన వాళ్ళు కాదు. చెప్పిన మాట వినని వాళ్ళు దేవుడిని ప్రేమించిన వాళ్ళు కాదు. దేవుడు చెప్పిన మాటని వినిన వాళ్ళే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి లెక్క. వాళ్ళు ప్రసంగాలైనా చేయొచ్చు, పెద్ద పెద్ద ప్రార్థనలైనా చేయొచ్చు, ఏ సంబంధం లేదు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట వింటేనే
వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళని యేసు ప్రభు ఆయన మాటలతో ఆయన మాట్లాడారు. ఈ మాటలు ఇది వేరే వాళ్ళు రాసినవి కాదు. ఈ సువార్తలో యేసు ప్రభు తన నోటితో తను మాట్లాడిన మాటలు క్లియర్గా చెప్పారు. క్రైస్తవ ప్రపంచంలో మనం చాలా సులువుగా క్రైస్తవ జీవితం వెళ్ళిపోతాం కూడా. అయితే ఎప్పుడైనా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కానీ ఈ మాట వినండి, చెప్పిన మాట కానీ భారమైనవి, చెయ్యలేనివి, మొయ్యలేనివి ఆయన మన మీద ఎన్నడూ కూడా పెట్టడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలైనా మాటలైనా కదా, వాక్యమైనా మనం మొయ్యలేని భారాలు, మనం పాటించలేనివి, మనం చెయ్యలేనివి, మనకి చాలా కష్టమైనవి, అలాంటి విషయాలు ఏవి కూడా దేవుడు అవి సులువైనవి అని యేసు ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, దేవుడు చెప్పిన మాట వింటే, దేవుడు మాట అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం, అంతేనా? దేవుడి మాట అంటే ఏంటి? దేవుని వాక్యమే దేవుడి మాట. ఓకే, ఆ వాక్యాన్ని, ఆ బైబిల్లో ఉన్న మాటను ఎవరైతే వింటారో వాళ్ళే ప్రభువుని ప్రేమించారని యేసు ప్రభు ఆయన నోటితో చెప్తున్నారు. ఎవరైతే వినరో, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చెయ్యరో, వాళ్ళు ప్రభువుని ప్రేమించిన వారు కాదని దేవుని వాక్య ప్రకారం నేను చెప్తాను. అందుకే మనం ఎప్పుడైనా సరే ప్రతి విషయంలో, ఇప్పుడు కొన్ని విషయాలు పాటించి ఒక విషయాన్ని తప్పిపోతే అన్ని విషయాల్లో తప్పిన దాంతోనే జత కలుస్తుంది. అర్థమవుతుందా? కొన్ని పాటించి కొన్ని పాటించకపోతే పాటించిన వాటి కిందే వెళ్తూ ఉంటుంది. ధర్మశాస్త్రంలో అది రాసుంది, ఇక్కడ క్రొత్త నిబంధనలో ఉన్న మాటే మీకు చెప్పాను. అందుకని మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే దేవుని మాట ప్రకారం జీవించాలి. ఒక్కొక్కసారి ఈ ప్లేస్లో భర్త మాట వినాల్సి, భార్య మాట వినాల్సి, పిల్లల గురించి వినాల్సి, లేకపోతే ఇంకొక ఫ్రెండ్ మాట వినాల్సి, ఆ వాతావరణం ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు నీవు అవన్నీ ప్రక్కన పెట్టి నువ్వు దేవుడు చెప్పిన దాని ప్రకారం చేయాలి. లేకపోతే నువ్వు దేవుడిని అమ్మి వేసిన దానితో సమానం. ఏం చెప్పాను నేను? దేవుణ్ణి అమ్మి వేస్తాను. ఒక తెలిసిన సహోదరి ఉన్నారు నాకు, చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని చెప్తున్నాను. దేవుడు అమ్మి వేయటం అంటే కూడా మీకు తెలియాలి. ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు మన దగ్గరికి వచ్చేవారు కాదండి. కొన్ని రోజులు బాగానే మాకు కూడా చెప్పారు బాప్తిసం తీసుకున్నాం అన్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మేము కూడా చాలా సంతోషించాం. వాళ్ళు రెగ్యులర్గా చర్చికి వెళ్తుండేవారు, మర్చిపోయారు. సడన్గా కొన్ని రోజులకి పూర్తిగా పరిస్థితి అంతా మార్చేశారు. ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. పూర్తిగా ఇంకా దేవుడు లేదు, చర్చి లేదు, ఏమీ లేదు, అంతా వదిలేశారు. నేను ఇంకొక ఆమెను అడుగుతున్నాను అనమాట, మరి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పాము చర్చి మానకూడదు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా ఎక్కడికో, అక్కడ వాళ్ళెవరు అవన్నీ కూడా మాట్లాడారు, అయిపోయింది కానీ పని అవ్వలేదు, ఎందుకు ఇలా చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది అన్నమాట. నేను అడిగాను, ఏమైంది, బాగానే ఉండేవారు కదా వీళ్ళు, దేవుడంటే ఎంతో ప్రేమతో బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళని సరదాగా కూడా తీసుకోలేదండి, తీసుకోవాలని చెప్పి పట్టుబడి తీసుకున్నారు. అలా తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పుట్టింటి వారు ఈమెకి రావాల్సిన ఆస్తిని ఇవ్వమని చెప్పారంట. యేసు ప్రభు చర్చికి వెళ్తే అంతే మానేశారు. మేము చాలా బాగా ప్రేయర్ చేసాము. తర్వాత విషయం ఏం తెలుసా, అది జరిగిన ఒక 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఆ ఇంటి యజమాని చనిపోయారు. ఆ తర్వాత ఆ ఇంటి వారసుడి గురించి చూస్తే ఒక రకమైన మానసికమైన పరిస్థితిలో, అంటే ఆరోగ్యవంతమైన బిడ్డ కాకుండా అనారోగ్యమైన బిడ్డ పుట్టాడు. ఏం చేశారు? ఇలా చేయటం ద్వారా ప్రభుని అమ్మివేశారు అన్నమాట. దేనికోసం? ఆస్తి చూడనన్నారు, ఆస్తి ఇవ్వనన్నారు, అందుకని ప్రభుని అమ్మారు అన్నమాట. ఏం పొందుకున్నారు? ప్రేమని, ప్రభు పట్ల ప్రేమను వదిలేయడం వలన వాళ్ళు ఏమి సంపాదించుకున్నారు? తర్వాత కుటుంబంలో వ్యాపారంలో భయంకరమైన నష్టాలు వచ్చాయి. అంత విడమర్చి నేను మీకు చెప్పలేను, కానీ అలా
నేను చూసినప్పుడు అనుకున్నాను, ఒక్క దాని గురించి ఇంత నష్టపోయారనమాట, ఎంత నష్టం వచ్చింది. కాబట్టి ప్రభువుని ప్రేమించే విషయం, దేవుని వాక్యం చెప్పేవాళ్ళేనండి. ఇప్పుడు మేమైనా సరే దేవుడిని ప్రేమించే వారంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన మాట. వాళ్ళు ఎలా చెప్పారండి, వీళ్ళు అలా అన్నారండి, వాళ్ళేమో మాకు ఎలాగని చెప్పారు. ఇవన్నీ కూడా అనవసరం అండి. ఒక్కసారి నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంతే, ఆయన వెనకాలే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనక్కి తిరిగితే ముందుకు వెళ్ళకుండా, రోజు రోజుకి నువ్వు ముందుకు వెళ్ళకుండా వెనక్కి వస్తే ఏమైనా పొందుకుంటామని అనుకుంటావేమో, వచ్చేది నీకు సున్నానే. చెప్పాగా ఇప్పుడు నేను ఒక స్టోరీ, పొందుకునేది జీరో, ఏముండదు. కానీ నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వు ప్రభుతోనే ఉండు, కొద్ది కాలం తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నువ్వు అన్నిటికీ గ్రహించలేవు. అదే ఆ వాక్యంలో ఉన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కంటికి కనపడదు, నీ చెవులకి వినపడదు, నీ హృదయానికి అర్థం కానంత గొప్ప కార్యాలు దేవుడు తనను ప్రేమించే వారి విషయంలో చేస్తాడు. దేవుడు అమ్మివేయకండి. దేనికో ఆశపడి, ఎవరికో ఆశపడి, వాళ్ళేదో చూస్తారు, వీళ్ళేదో చేస్తారు, వాళ్ళు మాకు ఇలాగ చెప్పారు, ఇవన్నీ కూడా జరగదు. ఈవెన్ ఒక్క ఫ్యామిలీలో అయినా సరే అంతే. ప్రభువే ప్రధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నీకు సహనం కావాలి, ఓర్పు కావాలి, ఇంటి వారి పట్ల నీకు ప్రేమ ఉండాలి. అప్పుడు నీవన్నీ కూడా ఓవర్కమ్ చేసి దేవుడు మొదటి స్థానంలో పెట్టగలుగుతాం. సో ఇప్పుడు ఈరోజు వాక్యం తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచి ఉంచాడో. సిద్ధపరచుట అంటే ఏంటి? ఆల్రెడీ అన్నీ కూడా చేసి పెట్టేసి ఉంచాడు దేవుడు. అంతేనా సిద్ధపరచడం అంటే? ఏమిటి, భోజనాలు రెడీగా ఉన్నాయంటే అర్థం ఏంటి? అంతే కదా, వెళ్ళి తినడమే కదా. ఇక నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ వంట చేయక్కర్లా, నువ్వేం చేయక్కర్లా. సిద్ధపరిచి ఉంచుట అంటే ఏంటి? అది ఆ పెట్టినట్లు శుభ్రంగా తినడానికి కూడా ఏం బాధ ఏమంటే? సిద్ధపరచడం అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్, అన్నీ అయిపోయి నీకు చేసేసాడు దేవుడు, అన్నీ చేసి సమకూర్చాడండి. నీకోసమే వెయిటింగ్. నువ్వు ప్రేమిస్తావా? మొదటిగా ఆయన్ని ప్రేమిస్తావా? లేకపోతే ఆ మొదటి ప్రేమ విషయంలో నువ్వు తప్పిపోయి వెనక్కి వెళ్తా ఉంటావా? అది చూస్తూ ఉంటాడు. నువ్వు సరైన రైట్ వేలో వచ్చిన రోజున ఇగో ఇంకా చెప్పలేము ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎలా పొందుకున్నారో బైబిల్లో చూపిస్తాను. నెంబర్ 1, మొదటిగా యోసేపు. ఇద్దరు ముగ్గురు చూసి మనం ముగించేసుకుందాం. యోసేపు జీవితంలో యోసేపు దేవుని ఎంతో ప్రేమించిన వ్యక్తి కదా. ఆదికాండం 37వ అధ్యాయంలోకి వద్దాం. 37లో యోసేపు ఎలాంటి వ్యక్తి? చాలాసార్లు మనం యోసేపు గురించి మాట్లాడుకుంటాం. యోసేపు అనే యాకోబు యొక్క కొడుకు. యాకోబుకి రాహేలుకి పుట్టాడు. రాహేల్ అంటే ఇష్టమా లేదా? కిందటి వారం లేయ గురించి చెప్పాను. ఆమెను మామూలుగా తిప్పలు పెట్టాల, కానీ ఈ అమ్మాయి అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. ఈమెకు పుట్టాడు ఈ అబ్బాయి యోసేపు. అందుకే యాకోబుకి ఇతనంటే చాలా ఇష్టం. ఇతనికి బట్టలు కొనాలన్నా చాలా మంచి బట్టలు కొంటాడు అన్నమాట. ఇష్టమైతే అట్లాగా చేస్తూ ఉంటాడు. ఒక ఇంట్లో అట్లా పక్షపాతపు ధోరణిని కూడా దేవుడు ఇష్టపడడు. కొంతమందికి మగపిల్లలంటే బాగా ఇష్టంగా ఉంటుంది కదా, కొంతమందికి ఆడపిల్లలంటే ఇష్టం. ఇలాంటి ధోరణిలు ఉపయోగించారో దేవుడు ఒప్పుకోడు అనమాట. నీకు గర్భంగా ఇస్తే నువ్వు సమంగా ప్రేమించాలి. వాళ్ళు నన్ను చూస్తారు కాబట్టి, వీళ్ళు వెళ్ళిపోతారు, మమ్మల్ని చూడరు కాబట్టి అవి ఏమి కుదరవు. ఇక్కడ నువ్వు చేసుకున్న దానికి దేవుడు మంచిగా జీవిస్తాడు. సో కానీ యాకోబు చేసిన పని అయితే రాహేలు ఇష్టం కాబట్టి రాహేలుకి పుట్టిన కొడుకంటేనే బాగా ఇష్టం. కానీ అన్ఫార్చునేట్లీ యోసేపు చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే మాట అన్నాడు, అమ్మా యెహోవాకి విరోధంగా నేను ఏ పాపము కూడా చేయను. ఎవరికి విరోధంగా? అక్కడ ఆయనకి బంధువులు లేరు చూడడానికి, ఫ్రెండ్స్ లేరు. ఆ ఊళ్ళో ఐగుప్తులో ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకి ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, తెలిసిన వాళ్ళు లేరు. అవకాశం వచ్చింది పాపం చేయడానికి, కానీ ఒకటే మాట అన్నాడు, అమ్మ యెహోవాకి విరోధంగా. అంటే ఎంత దైవభక్తి కలిగి ఉన్నాడనే మాట నేను మీకు తెలియజేయాలనుకోండి. ఎవరు? యాకోబు యొక్క కొడుకు ఈ యోసేపు చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. అయితే మరి తన్ను ప్రేమించే వాళ్ళకి సిద్ధపరిచినవి దేవుడు ఎంతో అద్భుతం, కంటికి కనబడదు వినపడదు, అంటే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు
చేస్తాడని చెప్తున్నాడు. యోసేపు కూడా దైవభక్తి కలిగిన వ్యక్తి. 17 సంవత్సరాల వయసు ఉండగా వాళ్ళ నాన్న చెప్పాడు, ఇదిగో పలానా చోట మీ అన్నలు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి ఆహారం, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కురమ్మని చెప్పాడు. వస్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఇతనంటే అప్పటికే కళలు దర్శనాలు వచ్చాయని చెప్పాడు. అప్పటికే యోసేపు మీద చాలా పగ పెట్టేస్తున్నారు, కోపం తెచ్చుకున్నారు. పైగా వీళ్ళకి మంచిగా డ్రెస్సులు ఉండవు, అతనికి మంచి డ్రెస్ తీస్తాడు. ఇవన్నీ కూడా కోపం పెట్టేస్తున్నారు అన్నలు. ఇతను చూసి ఇప్పుడు దొరికాడు కదా, ఇతను చంపేద్దామన్నారు అక్కడ ఉన్న బ్రదర్స్. అంటే అప్పుడు రూబేన్ అన్నాడు ఇతను చంపొద్దు అని చెప్పాడు. తర్వాత యూదా అనే అన్న అన్నాడు సరే గోతిలో పడేసేద్దాం అన్నాడు. వినండి మన జీవితాల్లో ఇప్పుడు యోసేపు చిక్కుల్లో పడిన సందర్భం. కానీ యోసేపు గురించి నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడిని ఎంతో ప్రేమించిన వ్యక్తి. ఇప్పుడు మనం దేవుడిని ప్రేమించిన వాళ్ళకి సమస్తము సమకూడి మేలుకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. అంతా మేలుగా జరుగుతూ వస్తుంది మనం కనుక దేవుడిని ప్రేమిస్తే. అదంతా కూడా మేలే జరుగుతుంది జీవితం. ఆ గుంటలో పడటం మేలే, జైల్లోకి వెళ్ళటం మేలే, అక్కడ ఒక నింద పడటం మేలే, అన్ని మేలే. ఎవరికి? దేవుడిని ప్రేమించేవాడు. ఇతను దేవుడిని ప్రేమించేవాడు కాబట్టి వెళ్తున్నాడు, మొత్తానికి గోతిలో పడేశారు. ఆ వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 37వ అధ్యాయంలో తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు 24వ వచనం. 37వ అధ్యాయం 24లో అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట బట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, మస్తకీయ, బోళమును మోయించిన ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. 28 విద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా అన్నలు ఏం చేశారు, చంపడం ఎందుకులని ఒక గుంటలో పడేశారు అన్నమాట. సరే పడేస్తే ఈలోపు ఎదురుగుండా వీళ్ళు భోజనం చేస్తూ తలల పైకెత్తి చూస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నారు, భోజనాలు చేద్దామని అన్నలు ఆ భోజనానికి కూర్చుంటూ పైకి ఇలా చూస్తున్నారు. ఇతని గుంటలో వేస్తారు. ఆ వస్త్రాన్ని అంగీని తీసేసి, ఎందుకంటే విచిత్రమైనటువంటి అంగీ వాళ్ళ నాన్న ఇచ్చాడు అతనికి. అలా ఇచ్చినందుకు పగబట్టేశారు అనమాట. తండ్రి మీద ఈ పిల్లాడి మీద కూడా పగబట్టినప్పుడు గుంటలో పడేసేసి ఇంకా వీళ్ళు భోజనం చేద్దామని కూర్చుని తలని ఇలా పైకెత్తి చూస్తే నెమ్మదిగా ఇష్మాయేలీలు అనేటువంటి అబ్రహాంకు సంబంధించిన సంతానము ఏం చేస్తున్నారు, వ్యాపారం నిమిత్తమై కొన్ని వస్తువులను గిలాదులో నుంచి ఐగుప్తుకు తీసుకువెళ్ళడానికి ప్రయాణం అవుతూ మెల్లిగా వెళ్తున్నారు. ఒంటెలు ఎలా వెళ్తాయి చెప్పండి? ఒంటెలు ఎలాగ వెళ్తాయండి? ఏం చేస్తారు? ఒంటెలు చూడలేదండి, ఎలాగెళ్తాయి? వెరీ గుడ్, నెమ్మదిగా స్లోగా వెళ్తాయి. చూడండి పాయింట్ జాగ్రత్తగా వినండి. ఒంటెలు చాలా నెమ్మదిగా వెళ్తాయి, స్పీడ్గా ప్రయాణం చేయాలి. ఈ ఒంటెల మీద ప్రయాణం చేస్తున్న ఇష్మాయేలీలు అనేటువంటి ఈ వ్యక్తులు గిలాదు అనే ఊరు నుంచి ఐగుప్తు అనే ఊరికి ప్రయాణమై వెళ్తున్నారు అనమాట. కరెక్ట్గా ఆ కళ్ళెత్తి చూశారు కదా వీళ్ళు. చూసేటప్పటికి సడన్గా వాళ్ళు ఎవరో వస్తున్నారు. అప్పుడు యూదా అన్నాడు, అయ్యో పాపం ఎందుకు ఆ యోసేపుని అలా చేయడం, తీద్దాం అతనికి అమ్మేసేద్దాం అని చెప్పి ఆ ఇష్మాయేలీలు అనే వర్తకులకి అమ్మేశారు. ఇతను గోతులో పడటం, దేవుడు ఒంటెలను సిద్ధపరిచాడు, ఇష్మాయేలీని సిద్ధపరిచాడు, ఐగుప్తుకు వెళ్ళే వాళ్ళని సిద్ధపరిచాడు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలంటే ఐగుప్తుకి ప్రధానమంత్రి అవ్వాలి ఇతను. దేవుడు ప్రేమించే వారికి దేవుడు ఎలా సిద్ధం చేశాడు, ఆ నెమ్మదిగా మెల్లిగా ఆ వచ్చేటువంటి ఆ ఒంటెలు సడన్గా ఎక్కడికి వచ్చాయంటే ఈ గుంట దగ్గరికి వచ్చాయి. ఇక అన్నలకి ప్రేమ వచ్చి మొత్తానికి తీసి అతనికి వాళ్ళకి అమ్మారు. వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? వెరీ గుడ్, ఐగుప్తుకి కాకపోతే ఇంకో దగ్గర పోవచ్చు కదా అండి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చుగా ఇటు పక్కన, వెళ్ళదు. అది దేవుడు, అతను దేవుడిని ప్రేమించిన వ్యక్తి. దేవుడు అతనికి ఐగుప్తుని పంపించే మార్గాన్ని సిద్ధపరిచాడు. వాహనాలు స్పీడ్గా పరిగెట్టుకు వెళ్ళిపోతే వీళ్ళు ఆపి అమ్మలేరు. గుర్రాలు ఎక్కారనుకోండి, గుర్రాన్ని నెమ్మదిగా వెళ్ళమంటే వెళ్తుంది ఏంటండి? గుర్రం ఎలా వెళ్తుంది? స్పీడ్గా వెళ్తుంది కదా, గుర్రం స్పీడ్గా వెళ్తుంది. కానీ దేవుడు అక్కడ ఎవరిని పంపించాడు? ఒంటెలు నెమ్మదిగా పోతాయి అన్నమాట. అంత స్లోలో వెళ్తున్నాయి కాబట్టి ఇతన్ని అమ్మడానికి వాళ్ళకు కుదిరింది. పోలేదు ఇప్పుడు కాకపోతే ఆడిపోయారు కదా స్పీడ్గా,
వెళ్ళారు, మనం ఇప్పుడు వీడిని కాకపోతే తర్వాత సంగతి తర్వాత చూద్దాం, పోతే పోతాడు, ఉంటే ఉంటాడని అనుకోకుండా వాళ్ళు నెమ్మదిగా వచ్చినప్పుడు అమ్మడానికి వీళ్ళకి సమయం దొరికింది. భోజనం చేస్తున్న వాళ్ళకి పైకి తీయడానికి టైం కుదిరింది. ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఐగుప్తుకు పోతున్నారు అనే విషయం. కానీ ఇష్మాయేలీలు బిజినెస్ నిమిత్తమై వాళ్ళు ఐగుప్తుకు పోతా ఉన్నారు, అమ్మారు, అంతే తీసుకున్నాడు. ఐగుప్తు ప్రయాణమై ఐగుప్తులోకి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు బాగా విని, దేవుని ప్రేమించు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నిన్ను అన్నడు ఆయన మోసం చేయడు, ఆయన అన్నడు నిన్ను విడిచిపెట్టాడు, వదిలేయడు. ప్రేమిస్తే దేవుడు చెప్పిన మాట వింటే, ఎవరు చెప్పిన మాట వింటే? ప్రభు చెప్పిన మాట వింటే నీ కోసం సిద్ధపరిచే ఉంచుతాడని. అక్కడ ఎవరెవరిని సిద్ధపరిచాడు దేవుడు? అన్నలని గొంటలో వేయటానికి సిద్ధపరిచాడు. అన్నలే కానీ వేయకపోతే ఐగుప్తుకి ఎలాగండి వెళ్తాడు అతను? ఎంత ఎంత అద్భుతమైన దేవుడు అనుకుంటున్నారు. అన్నలు కనుక గుంటలో వేయకపోతే, అమ్మకపోతే ఐగుప్తుకి ఎలా పోతాడు? ప్రధానమంత్రి రాజు తర్వాత పోస్టులోకి ఎలాగ వస్తాడు కదా. అంటే దేవుడు తన యొక్క ప్రణాళికలో ఆలోచిస్తున్నాడు. ఈ యోసేపు అనే ఈ అబ్బాయి తనని ఎంతో ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి ఇతని జీవితాన్ని ప్రధానమంత్రి స్థానంలో ఫరో అన్నాడు, నేను ఫరోగానే ఉంటాను తప్ప మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పాడు తను. కాబట్టి ఏమేమి సిద్ధపరిచాడు? గొంటను సిద్ధం చేశాడు, ఇంకా ఇష్మాయేలీని సిద్ధపరిచాడు, ఇంకా ఐగుప్తుకు వెళ్ళే బిజినెస్ పీపుల్ని సిద్ధపరిచాడు కదా. ఐగుప్తుకు వెళ్తున్నారు వాళ్ళు, మరి వేరు దేశాలు, సిరియా దేశం ఉంది, అక్కడ చుట్టుప్రక్కల 3 కంట్రీస్ అండి, కానీ వాళ్ళు ఐగుప్తుకే పోతున్నారు. దేవుడు యోసేపు కోసం ఇవన్నీ సిద్ధం చేసి అతన్ని తీసుకుని జాగ్రత్తగా పోతీఫర్ అని రాజభవనంలో ఉద్యోగం చేసి ఆయనకి అమ్మారు. అక్కడ పనికి కుదర్చబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభుని మనం ప్రేమిస్తే దేవుడు మనకు అన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. అమ్మో అక్కడ చాలా కష్టం, అమ్మో ఇక్కడ చాలా కష్టం, అమ్మో అటు వెళ్ళడం చాలా కష్టం, అమ్మో ఇదైతే చాలా కష్టం కాదండి. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. అవి నీ కంటికి కనబడవు, చెవికి వినబడు, మనిషి హృదయాన్ని అర్థం చేసుకోలేవు, కానీ ఆత్మదేవుడు నీకు బోధిస్తాడు. నేనే నీకు మార్గాన్ని ఇలాగా చేశాను అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ వ్యక్తి నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం. దేవుడు ఎలాగ సిద్ధపరుస్తాడు? ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించినప్పుడు మన జీవితాల్లో మనకు కూడా అన్నీ సిద్ధపరిచి ఉంచుతాడు. మనం చాలా అవసరతల్లో ఉంటాం కదా అండి. మరి దేవుడు సర్వశక్తిమంతుడు అన్నారు అంటే ఏ పనైనా దేవుడు చేయగలడా, చేయలేడా? మానవులే అన్ని పనులు మీకు చేయగలరని అనుకుంటున్నారా మీరు? అనుకోవద్దు. దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, లేకపోతే ఏం కూడా చేయలేదు. అది దేవుడు పర్మిషన్ అయి ఉండాలి, దేవుడు ప్రణాళిక అయి ఉండాలి, దేవుడు ప్రేమించేవాళ్ళు అయి ఉండాలి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 24వ వచనంలో చదువుతున్నాను. ప్రజలు మేమేమి త్రాగుమని మోషే మీద సడుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారిని పరీక్షించి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడని వాక్యంలో రాసింది. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత 3 రోజులు అరణ్యంలో తిరిగారండి. విశాఖపట్నం తిరగంటే తిరగొచ్చండి, 3 రోజులు కాదు 10 రోజులు తిరగచ్చు. ఇంకా మనకు బోర్డు ఉంటాయి చూడడానికి, ఉంటాయి లేదా? బోర్డులు ఉన్నాయి. ఇంకా 10 రోజులే తిరగడానికి. ఇంకా మనకి ఇంకా చుట్టుప్రక్కల ఇంకా మన చుట్టూ కూడా ఉన్నాయి, మన ఊరే కాదు. ఓకే, కానీ వీళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు. ఎర్ర సముద్రం దాటారు, మొత్తానికి ఇప్పుడేమో అరణ్యంలోకి వచ్చి పడ్డారు. 3 రోజులు తిరిగారు. బాగా దాహం వేసేస్తున్నారు, బాగా కాలినడక కదండి వీళ్ళంతా నడవటం, బాగా దాహం వేస్తుంది అన్నమాట. మంచినీళ్ళు అవుతుంది. భోజనాన్ని తట్టుకోవచ్చు కానీ మంచినీళ్ళు అయితే మాత్రం తట్టుకోలేం కదా అండి, అవునా? భోజనం అయినా కొంచెం ఆగొచ్చు, కానీ నీళ్ళు దాహం వేస్తే గొంతు ఎండినట్టు అయిపోద్దా? అలా అయిపోయింది అనమాట. ఇంకంతే. మోషే మీద అన్నారు, అక్కడ నీళ్ళు తాగకపోతే చేదుగా ఉన్నాయట. ఆ ప్లేస్నేమో మారా అని పిలిచారు. చేదుగా ఉన్నాయి నీళ్ళు, కొద్దిగా ఏమో కనిపించి తాగకపోతే అరణ్యంలో అవి చేదుగా ఉన్నాయి. ఇంకా మోషేని అన్నారనమాట. మోషే నాయకుడు కదా, ఏంటి మోషే, ఏం తాగడానికి కనీసం మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వా? కనీసం భోజనాల సంగతి దేవుడికి ఇప్పుడు మాకు మంచినీళ్ళు కావాలి, 3 రోజులు నడిచాం అరణ్యంలో, మాకు తాగడానికి వాటర్ లేవు అని చెప్పేసి మోషే మీద సడగటం మొదలుపెట్టారు. మనం సడగకూడదండి అస్సలు. సడిగితే దేవదత్తులు సడిగిన సడుగులన్నీ దేవుని రాజ్యానికి తీసుకొని పోతాయన్నమాట. డైరెక్ట్గా పోతూ ఉంటాయి నువ్వు సడిగిన సడుగు.
అవి వచ్చి మోషన్స్ అడిగితే మోషే ఒకటే చేస్తాడు, ఏమైనా మోషే ఒకటే చేస్తాడు, ప్రార్థనే చేస్తాడు. ఏమైనా అవనివ్వండి జీవితం, వాళ్ళు కొట్టనివ్వండి, తిట్టినివ్వండి, తిరగబడినివ్వండి, ఏం చేసినా మోకాలు పెట్టి ప్రార్థనే చేస్తాడు. తిరగబడ్డారు, ఎవరి మీద తిరగబడ్డారు, ప్రార్థనే చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభు మంచినీళ్ళు ఇవ్వని వాళ్ళంతా నా మీద గొడవకు దిగారు, కొంచెం ఏదైనా మంచినీళ్ళు ఇవ్వమనంటే దేవుడు అక్కడ అన్నాడు, చెట్టును చూపి, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఎక్కడ చెట్టు ఉంది ఇప్పుడు? ఊళ్ళల్లో చెట్లు ఉండొచ్చు కానీ అరణ్యంలో చెట్లు ఎలాగ ఉన్నాయండి? ఎంత వింతలు చేస్తాడండి దేవుడు అసలు. అందులో మొక్కలు కాదు, చిన్న చిన్న మొక్కలు కాదు, అక్కడ ఏముందని రాశారు బైబిల్లో? చెట్టు ఉందని రాశారు. చెట్టు అంటే దాన్ని నాటి చాలా సంవత్సరాలు అయ్యి ఉండాలి. ఈ స్థలం ఏమి స్థలం అసలు? అరణ్యం. ఇదేమో గ్రీనరీగా ఉండే ప్లేస్ కాదు. అంత అరణ్యంలో దేవుడు అతనికి ఒక చెట్టుని చూపించాడు అని బైబిల్లో రాశారు. ఈరోజు నేను మీకు మాట చెప్తాను. ఇప్పుడు మన జీవితాల్లో మనం చాలా అవసరతల కోసం ఉండిపోతాం. అరణ్యంలో ప్రయాణం చేసినట్టుగా అరణ్యంలో తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉంటాం, తిరుగులాడుతుంటాం. అది కావాలి, మనకి ఇబ్బంది తీరాలి, ఈ శ్రమ తీరాలి. కానీ నువ్వు దేవుడు ప్రేమిస్తే నీకు దేవుడు కూడా ఇరుకులో విశాలత చూపిస్తాడు, కష్టంలో మేలు చూపిస్తాడు, శ్రమలో ఆధారం చూపిస్తాడు. అందరూ విడిచిపెట్టేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్టును చూపించాడు, అక్కడ ఆ చెట్టుని నీళ్ళల్లో వెయ్యి అని చెప్పాడు దేవుడు. మోషే ఏం చేశాడు? చెట్టుని నరికి తీసి ఆ నీళ్ళలో వేస్తే నీళ్లు మధురముగా అయిపోయి వాళ్ళందరూ కూడా దాహం తీర్చబడిందని వాక్యంలో రాసి. ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు ఎవరు ఇలా ప్రార్థన చేసిన వ్యక్తి? మోషే. మోషే ఎలాంటి వ్యక్తి అని చెప్పాడు దేవుడు? అతను దేవుడిని ఎంతో ప్రేమించిన వ్యక్తి. దేవుడు నోటితో చెప్పాడు, మోషే నమ్మకస్తుడు అన్నాడు. ఎవరో చెప్పింది కాదు ఈ సాక్షి. ఇప్పుడు ఆయన వీళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పడం కాదు, దేవుడు అన్నాడు మోషే నమ్మకస్తుడు, నా ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉంటాడు ఏదైనా సరే. అందుకే ఆ దేశపు ఫరో అన్నాడు, ఇదిగో యోసేపు విషయంలో కూడా నేనేం చూసుకోను, ఇల్లంతా నువ్వే చూసుకోవాలి, పేరుకే నేను ఫరోని అన్నాడు. నమ్మకత్వం అండి. నమ్మకత్వం లేకపోతే దీవెనలు పొందుకోలేరు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకత్వం లేనప్పుడు దీవెన పొందుకోలేరు. జాగ్రత్తగా నమ్మకంగా ఉండాలి జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా. ఏం పొందుకోకుండా మేలులు వస్తున్నాయి ప్రజలకని ఆలోచించకండి. వాళ్ళకి అలా జరుగుతుంది కదా, వీళ్ళకి ఎలా జరుగుతుందని అనుకోవద్దు. వాళ్ళ వెనకాల సంగతి మనకు తెలియదు కదా. నమ్మకత్వంగా ఎలా ఉన్నారో మనకు తెలుసా? అది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కార్యాలు చేస్తాడు. మోషే ఇప్పుడు ప్రార్థన చేశాడు, నమ్మకస్తుడని చెప్పాడు దేవుడు. సాత్వికుడు అన్నాడు, ఏమంట అని చెప్పాడు. మరి ఇట్లాంటి వ్యక్తి, దేవుని ఎంతో ప్రేమించిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు, నా ప్రజలు ఈ అరణ్యంలో యాత్రకు చేస్తారు, 3 రోజులు అరణ్యంలో తిరుగుతారని, ముందు భవిష్యత్తులో నా ప్రజలు ఈ ప్లేస్లోకి వస్తారని ముందుగానే దేవుడు అక్కడ ఒక చెట్టుని వాళ్ళ కొరకు నాటించాడు, సిద్ధపరిచి ఉంచాడు చెట్టుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపరచడం అనే మాట కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ప్రిపేర్డ్, ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. నా ప్రజలు, మోషే తీసుకొని వస్తాడు నా ప్రజల్ని, వీళ్ళకి దాహం వేస్తుంది, వీళ్ళకి మంచినీళ్ళు కావాలి, కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి ఆ రోజు ఒక చెట్టు అవసరం పడుతుంది అని చెప్పి అక్కడ ఒక చెట్టుని, అరణ్యంలో చెట్టుని వచ్చి ఎవరండి నాటిస్తారు? సృష్టికర్త అయిన దేవుడే ఆ చెట్టుని అక్కడ నాటించి వాళ్ళకి సిద్ధపరిచాడు. వాళ్ళు మంచి నీళ్ళని ఆహారంగా వాళ్ళు తాగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అరణ్యపు యాత్ర లాంటి జీవితంలో ఉన్నా సరే, బాగా వినండి చెప్తాను, నువ్వు దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ కొరకు అన్ని ప్రిపేర్డ్గా సిద్ధపరిచేసి ఉంచేశాడు దేవుడు. అన్నీ అయిపోయింది, పొందుకునే దాంట్లోనే ఉంది, నీ నమ్మకత్వంలో ఉందన్నమాట. చేస్తాడు, అయిపోయింది. నేను ప్రభువుని ఎరుగని సంవత్సరాలను కూడా తలుచుకొని దేవుడు అసలు నా జీవితంలో తన ప్రణాళికలో ఎలా నడిపించాడు అని నేను ఆశ్చర్యపోతూ ఉంటానండి. నేను చిన్న ఎగ్జాంపుల్, నేను చాలా విషయాలు గుర్తు చేసుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. నా కొరకు దేవుడు అన్ని ఎలా సిద్ధపరిచాడు అనే విషయాలు ప్రభుని ఎరుగని సంవత్సరాలను కూడా తలుచుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఆయన ప్రణాళికలు ఎప్పుడో ఉన్నాననే విషయం నాకు అర్థమైంది. నేను 7వ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను.
8వ తరగతికి వచ్చాను. నేను 7 వరకు అంత బాగా అంటే చాలా తక్కువ మార్కులు వచ్చే ఒక స్టూడెంట్ అనమాట. 7th క్లాస్. 8th క్లాస్లో ఒక హై స్కూల్లో చదువుకున్నాను. నేను చదువుకున్న హై స్కూలు చాలా పెద్ద పేరున్న హై స్కూల్ ఆ రోజుల్లోనే. అయితే ఏమైందంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక 15 మంది అలా వేసుకోండి, 10 మంది 15 మంది అట్లా. అంటే మేము హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ అనమాట. హై స్కూల్లో అందరూ ఉంటారు కదా, హాస్టల్లో ఉండే మా క్లాస్ పిల్లలు ఒక 15 మంది ఉంటారు. మేము అందరం ఎప్పుడు మేమే కలిసి ఉంటాం. మేము హై స్కూల్లో ఉన్న అలా కలిసి ఉంటాం, ఎందుకంటే ఉండాలి, ఎందుకంటే మేము హాస్టలర్స్ కాబట్టి హాస్టల్ పిల్లలు మేము ఇక్కడ హై స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఉండేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే 7th క్లాస్ అయ్యి 8th క్లాస్కి వచ్చాక నేను ఈ విషయాన్ని పట్టుకొని నేను దేవుడు నా కొరకు సిద్ధపరిచినందుకు నేను ఇప్పటికీ స్తుతిస్తూ ఉంటాను. అలా మనం ప్రభువు నమ్మని సంవత్సరాల్లో కూడా ఆయన చేసిన మేలు తలుచుకొని కృతజ్ఞతలు చెప్పాలండి. ఆ 15 మంది ఒక ABCD 4 సెక్షన్లు చేశారు 8th క్లాస్లో. నేను చదివే హై స్కూల్ చాలా పెద్ద హై స్కూల్, చాలా పేరు గర్ల్స్ హై స్కూల్ అనమాట, ఆడపిల్లలు మాత్రమే ఉండే హై స్కూల్. ఆ హై స్కూల్లో 4 సెక్షన్లు చేశారు, ఎందుకంటే పిల్లలు చాలా పెరిగిపోయారు, స్ట్రెంత్ ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు అనమాట. మేము అక్కడే జాయిన్ అయిపోయాం. మా 15 మందిలో మిగిలిన 14 మంది A సెక్షన్, B సెక్షన్, C సెక్షన్లోకి వెళ్ళిపోయారు. ఆ టీచర్స్ ఎవరో ఇలా వీళ్ళు ఈ సెక్షన్, వీళ్ళు ఈ సెక్షన్, వీళ్ళు సెక్షన్ రాసేసుకున్నారు. ఆ రాసిన దాంట్లో నేను D సెక్షన్కి వెళ్ళాను. నాకు అసలే భయం. అప్పుడు నాకు అసలే సరిగ్గా లెక్కలు రావు, సరిగ్గా మ్యాథ్స్ రాదు, సరిగ్గా చదవటం రాదు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడ పడ్డానంటే D సెక్షన్లోకి వెళ్ళి పడ్డా. మా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ సెక్షన్లో లేరు. రోజుకి ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. అక్కడ ఒక ఆమె తెలిస్తే టీచరు, ఆమె దగ్గరికి వెళ్ళి రోజు అటెన్షన్లో నుంచి ఏడ్చేదాన్ని. ఆమె అనేవారు నేను సెక్షన్ మార్చను అనేవారు అనమాట. ఆవిడకి నేనంటే కూడా బాగా ఇష్టం. నేను సెక్షన్ మార్చనంటే ఇంకా హాస్టల్కి వెళ్ళడం, మళ్ళీ ఆడవటం, ఎందుకంటే వాళ్ళందరూ ABCలో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట వేరే సెక్షన్లో. ఇంకా 50 మంది ఉంటారు, వాళ్ళల్లో నాకు భయం, వాళ్ళంటే కొత్త వాళ్ళంటే. సో చాలా ఏడ్చేదాన్ని, మార్చమని చాలా ఏడ్చాను అనమాట. నిన్ను అసలు సెక్షన్ మార్చమని చెప్పానండి. మనం అసలే అంత బాగా మార్కులు రావు అప్పటికి. ఏం చేయాలని చెప్పి సరే ఇంకా కూర్చోబెట్టారు. స్టార్ట్ అయిన క్లాస్. గొప్ప విషయం జరిగింది, ఏం చెప్పనా, అంత బాగా మార్క్స్ రాని నాకు ఆ 8th క్లాస్ నుంచే కరెక్ట్గా బాగా క్లాసులు అర్థం చేసుకోవడానికి, పిల్లల దగ్గర చెప్పించుకోవడానికి కుదిరింది. టాపర్స్ అందరినీ తెచ్చి D సెక్షన్లో పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎక్కువ స్కోర్ చేసిన మార్క్స్ 7th ఎక్కువ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళ పేర్లన్నీ జాగ్రత్తగా పెట్టి, అలా మధ్యలో మార్క్ లాంటి వాళ్ళు కూడా పెట్టి, కొంతమందిని టాపర్స్ని పెట్టి, మిగిలిన వాళ్ళు కొంతమందిని సరిగ్గా చదవని వాళ్ళు పెట్టి, అందరినీ కలిపి ఒక సెక్షన్ చేస్తే అది D సెక్షన్ అయిందనమాట. అవి నా పక్కన కూర్చున్నప్పుడు మా స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా పక్కన కూర్చునేది. నన్ను ఇంకా ప్రతిసారి నాకే భయం, పలకరించాలంటే భయం, అడగాలంటే భయం, ఏదైనా డౌట్ వచ్చి అడగాలన్నా భయమే. వాళ్ళు ఏమంటారని తిడతారేమోనని ఇక టీచర్స్ దగ్గర చెప్పక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళే పనే లేదు అసలు. అలా ఉండేదాన్ని. అందుకే పిల్లలు ఎవరైనా సరే, చిన్న పిల్లలు ఏదో అయిపోయింది అనుకోకండి, మీరు దేవుడికి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. సరే D సెక్షన్లో కూర్చున్నాక నా పక్కన కూర్చున్న అమ్మాయి పేరు కళ్యాణి. అప్పట్లోనే ఆమె ఇంజనీర్ అనమాట, చాలా మంచి పోస్ట్లో ఉన్నారు ఆమె. ఇప్పుడు నన్ను అడిగింది, ఏం చదివావు ఈరోజు హాస్టల్కి వెళ్ళాక, ఈరోజు ఏం పాఠాలు చెప్పారో నీకు అర్థమైంది, అసలు మ్యాథ్స్ ఏం చెప్పారో చెప్పు. ఎవరు అడిగారు అని నన్ను? కళ్యాణి. నువ్వు ఇంగ్లీష్ నీకు వచ్చా, నీకు సరిగ్గా నువ్వు సరిగ్గా ఫాలో అవుతున్నట్టు అనిపించలేదేంటి నాకు, అన్నీ అడిగేదండి. అమ్మ ఈ అమ్మాయికి ఎందుకు నా సంగతిని ఎలాగోలా కూర్చుని వెళ్ళిపోదాం అనుకుంటే ఇట్లా కూడా నన్ను ఈ సెక్షన్లో కూర్చొని ఎవరు అనుకుని చాలా బాధపడిపోయేదాన్ని. అలా వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటప్పుడు నాకు అనిపించేది నాకు కూడా రావాలి, ఎందుకంటే ప్రతిదానికి ఆమె స్కూల్ ఫస్ట్, హాఫ్ ఇయర్లీలో తనే ఫస్ట్, క్వార్టర్లీలో తనే ఫస్ట్, నా పక్కన ఉన్న ఆమె అనమాట, అన్నీ ఫస్ట్ వచ్చేది. తను చదువుతుంటే తను అలా అడిగింది నన్ను. అలా అడుగుతుంటే సిగ్గు అనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటే బాగోలేదు కదా, మనం కూడా చదువుదాము ఇక్కడి నుంచి. ఈ అమ్మాయి అడిగితే నాకు వచ్చని చెప్పాలి ఈసారి ఎలాగైనా అనుకునేదాన్ని. హాస్టల్కి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు నేను చదవలేదు తెలియదని చెప్పినా సరే మళ్ళీ అడిగేది, నిన్నేం పాటలు చెప్పారు అసలు, నువ్వు అసలు క్లాసులు సరిగ్గా వింటున్నావా అనేది అనమాట. మనకు అర్థం అవ్వదు కదా అప్పుడు. అట్లా తనే నాకు అన్నీ చెప్పేది మ్యాథ్స్. తర్వాత
ఇంకా నాకు నేనే ఈసారి చెప్పినప్పుడు మ్యాథ్స్ చూపించాలి, ఈసారి ఇంగ్లీష్ అడుగుతుంది కదా ఇంగ్లీష్ నాకు ఎలాగొచ్చి చెప్పాలి, మొత్తం అన్నీ కూడా అప్డేటెడ్ బై 10th క్లాస్ వరకు కలిసే ఉన్నాము. ఆమె స్కూల్ టాపర్ వచ్చింది, నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి 10th క్లాస్. దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు నా కోసం. ఏం చేశాడు, ఆ తర్వాత నా లైఫ్లో తిరుగులేదు. నేను చదివిన ప్రతి క్లాసు, ప్రతి కాలేజీలో నేనే కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ కాదు. ఏం ఫస్ట్ అని చెప్పాను? కాలేజ్ ఫస్ట్, ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత నుంచి నేను ఆ విషయాన్ని తలుచుకుని దేవుని చాలా స్తుతిస్తాను. ఎందుకంటే నా కోసం ముందుగానే ఆమెను సిద్ధపరిచాము. ఒకే సంవత్సరం కాలేజీలో ఒకే అమ్మాయికి కాలేజ్ ఫస్ట్ వచ్చిందని నేను చదువుకొని బయటకు వచ్చేటప్పుడు, అప్పుడు వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు అజయ్ కల్లాం గారు అనే కలెక్టర్ గారు, ఆయన ప్రశంసా పత్రాన్ని ఆయన చేతుల నుంచి నేను తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాను. అప్పటికి నేను ప్రభుని నమ్ముతున్నాను, డిగ్రీలోకి వచ్చాను. సో కాబట్టి దేవుని బిడ్డ నేను మీకు చెప్తా ఉన్నాను, ప్రభుని ప్రేమిస్తే అసలు మనకు సిద్ధపరిచి ఉంచుతాడు అనమాట దేవుడు. ఇలా చెట్టుని ఆల్రెడీ ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు. నా పిల్లలు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికి వస్తారు, వారికి నీళ్ళు అవసరం పడతాయి. దేవుడికి ఎంత ప్రేమ అంటే, మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే అందరికంటే అన్నిటికంటే ఆయన చెప్పిన మాట వింటే. ఎవరు చెప్పిన మాట వింటే? నేను చెప్పిన మాట నేను మా అమ్మ చెప్పిన మాట వింటా, మా నాన్న చెప్పిన మాట వింటా, మా అక్క చెప్పిన మాట వింటా, నేను మా వాళ్ళు చెప్పిన మాట వింటానని నేను చెప్పాను. కానీ యేసు ప్రభువుని మాత్రం వదలని చెప్పాను. మీరు ఏం చెప్పినా కానీ నేను వింటాను, కానీ యేసు ప్రభువుని వదిలే ప్రసక్తే లేదని చెప్పాను. దేవుడు తనను గణపరిచేవాడిని అప్పటికీ గణపరిచినట్లుగానే దేవుడు అలా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ ఒక ఇన్సిడెంటే చెప్పాను. అలా నా జీవితంలో ఆల్రెడీ ఆమె నా కోసం సిద్ధపరిచించాను. మీ మనం ప్రభువుని ప్రేమిస్తే తప్పకుండా దేవుడు కొన్ని సంవత్సరాలకి నా పిల్లలు వస్తారు, వాళ్ళకి అవసరం వాటర్, అది అప్పుడు ఇది వేస్తే వాళ్ళకి వాటర్ వస్తాయని దేవుడు ఆల్రెడీ ముందే ప్రిపేర్డ్గా ఉంచేశాడు. నీకోసం కూడా మన అవసరాలన్నీ దేవుడు చేసి ఉంచాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు పొందుకుంటావు. ప్రేమించినంత కాలం, వెనక్కి తిరిగినంత కాలం, అటు ఇటు అయినంత కాలం నీకు ఆలస్యం అవుతానే ఉంటుంది. కానీ ఆయనైతే సిద్ధపరిచే ఉంచాడు. నువ్వు ప్రేమించడంలోనే ఉంది తేడా. కాబట్టి దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, యెషయా గ్రంథం 64:4 చక్కటి మాటలు యెషయా భక్తుడు రాశాడు. మీరు మరి ఎప్పుడైనా సరే ఈ వాక్యాన్ని మీరు కంటతా చదవాల్సింది. యెషయా 64 ఏమని రాసింది? తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. కార్యములను సఫలం చేసే దేవుడు ఏ దేవుడు? చూడండి ఇక్కడ రాసింది, తన కార్యాన్ని సఫలం చేసే మరి ఏ దేవుడిని ఎవరు ఏ కాలాన్న చూడలేదు. దేవుడు మన కార్యాలు సఫలం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదువు రావాలి, జ్ఞానం కావాలి, ఏ విషయమైనా తీసుకోండి. మన జీవితంలో దేవుడు అన్నీ మనం ఆయన ప్రేమిస్తే అన్నీ సిద్ధపరిచి ఉంచాడు. అర్థం కాదు మనకు అసలు. ఆలోచించండి, ఎప్పుడైనా ప్రభుని ప్రేమిస్తే అన్ని ప్రిపేర్డ్ అనమాట. నీ మైండ్కి అర్థం కాని విషయాలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడు. యేసు ప్రభు కూడా దేవుని బిడ్డలారా మరి ఆయన తండ్రిని ప్రేమించి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చి శిలువ యాగాన్ని ఆయన చేశాడు కదా. ఎవరిని ప్రేమించి? పరలోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ మాటలు రాస్తుంటాయి. ఏమని ఉంటుందంటే, తండ్రిని ఆయన చెప్పారు, 10లో రాస్తుంది, పాప పరిహారార్థములు నీకు ఇష్టమైన బలులు కావంటూ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నారు యేసు కదా. తండ్రి చిత్తం ఏంటి? శిలువ యాగము చేయటం, మానవాళికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వటం దేవుని యొక్క చిత్తం. ఎంతో మరి దేవుడు కూడా అందుకనే రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నీ సమకూడి మేలుకరంగా జరుగుతూ ఉన్నాయి అని రాసు. సమకూరుస్తాడంట దేవుడు. ఎవరికి సమకూరుస్తాడు? ప్రేమించే వాళ్ళకి సమకూరుస్తాడు. ఏ విషయాలు సమకూరుస్తాడు? రోగమైన, వస్త్రహీనత అయినా, నీకు ఉపద్రవం వచ్చినా, నీ జీవితంలో కష్టం వచ్చినా, లేకపోతే వస్త్రహీనత వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, ఇవన్నీ సమకూర్చి పెట్టి మేలయ్యేటట్టుగా దేవుడు నీకు చేస్తాడు. జాక్పూరన్ గారు నీకు గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి పదే నేను ఒక ఆఫీస్కి వెళ్ళి నేను లంచం ఇవ్వకుండా ఇక్కడ
తెచ్చుకోవాలి, నేను పర్మిషన్ అని నేను వెళ్ళాను. ఎన్నోసార్లు నేను పర్మిషన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరిగాను. అయితే నాకు వాళ్ళు ఇవ్వడానికి కూర్చోండి రేపు రండి అని చెప్పారు. అయితే నా బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వడం చాలా లేట్ అయింది, కానీ నాకు సహనం అనేది వచ్చిందని చెప్పారు. ఏమొచ్చిందంటే ఆయనకి సహనం వచ్చింది. నాకు అర్థమవుతుందా అండి? వాటిలో దేవుడు అన్ని సమకూరుస్తాడు. వస్త్రహీనత వచ్చినప్పుడు, వస్త్రహీనత ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. అదొక సమకూర్పు. నువ్వు కష్టపడితేనే కష్టంలో ఉన్న వాళ్ళ బాధ ఏంటో అర్థం చేసుకోగలుగుతావు. అదొక సమకూర్పు. నీ పనులు అవ్వవు, నువ్వు ఓపికగా ఉండాలి. నీకు ఈలోపు సహనం అనేది వస్తుంది. రాబోయే రోజుల్లో అంతకంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకుని నిలబడతావు. అదొక సమకూర్పు. దేవుడు ప్రేమించే వాళ్ళకి అన్నీ కూడా సమకూర్పు. ప్రభు కూడా మన కొరకు ఎంతగా సమకూర్చుకున్నారు సార్. అంత ప్లానెడ్గా వచ్చారు యేసు ప్రభు భూమి మీదకి. పాత నిబంధనలో చాలా చోట్ల ఆయన వస్తారని రాశారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి, మనం ఇంకా పుట్టక ముందే న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పటికి ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆయన ఎందుకైతే వచ్చారో ఆ పనిని ఆయన సమకూర్చారు. ఆయన అంత సమకూర్పుతో వచ్చింది. ఆది కాండం నుంచి ఆయన గురించి రాస్తూ వచ్చి అన్ని సమకూడి శిలువయాగం చేశారు. పునరుద్ధానం అనేటువంటి గొప్ప ఆశీర్వాదము మన యేసు ప్రభుకి మనకి కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా కూడా ఒకసారి తన జీవితంలో కదా, మరి చాలా రాజుల గ్రంథంలో రాసుంటుంది, చాలా బాధపడిపోయి ఒక కష్టం వచ్చినప్పుడు ఏలియా అనేటువంటి గొప్ప దేవుని సేవకుడు, దేవుడిని చాలా ప్రేమించిన వ్యక్తి ఏలియా ఒకరోజు ప్రార్థన చేశాడు. ఇంకా చాలే ప్రభు నన్ను తీసుకుని వెళ్ళిపోని ప్రార్థన చేశాడు. అయితే కళ్ళు తెరిచి చూసినప్పుడు నీళ్ల బుడ్డి కాల్చిన అప్పం ఉందంట. అది తినమని దేవదూత చెప్పగానే తిన్నాడు. చాలా కష్టంలో నా ప్రాణం తీసేసుకో అని అన్నాయనికి మంచిగా ఒక అప్పము నీళ్ల బుడ్డి కనిపించింది, తినేసాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవదూత లేపు మళ్ళీ పడుకున్నావేంటి లే అని అంటే, ఈసారి మంచి భోజనాన్ని సిద్ధపరిచాడు దేవుడు అక్కడ. ఏలియాకి అప్పుడు ఏం కావాలి? మంచి భోజనం కావాలి. మానసికంగా బలహీన పడిపోయాడు, శరీర రీతిగా బలహీన పడిపోయాడు. గొప్పగా దేవుడు ప్రేమించిన వ్యక్తి. అందుకని కళ్ళు తెరిచేటప్పటికి ముందు టిఫిను, కళ్ళు తెరిచేటప్పటికి తర్వాత భోజనం, అవి కూడా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి కూడా ఆ శిలువ యాగాన్ని, దేవుని బిడ్డలారా, మనకి కూడా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ఆహారంగా సిద్ధపరిచి ఉంచాడు. మన శక్తితో మనం బ్రతకలేము, మన యొక్క బలంతో మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించలేము. అందుకని ఆయన మనకి ముందుగానే సిద్ధపరిచారు. అదేంటంటే ఈ లోకంలో ఆయనకి సాక్షిగా జీవించడం కోసం, ఈ లోకంలో ఆయనకి మహిమ తీసుకొచ్చే పిల్లలుగా ఉండటం కోసం. అందుకు ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మన కొరకు ఉంచారని పౌలు కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఈ మాటలు ఆయన చెప్పారు. 25వ వచనంలో, ఆ ప్రకారం మీ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూడండి, ముందు కూడా 23 నుంచి మీరు తర్వాత చదువుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఏలియాకి బలహీనపడినప్పుడు బలమైన ఆహారం సిద్ధపరచబడింది. మన జీవితాల్లో రక్షించబడిన తర్వాత శక్తితో జీవించాలంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మన అవిధేయతలు క్షమించమని చెయ్యనని చెప్పి తీసుకుంటే కనుక ఆ శక్తి మనలోకి వస్తుంది. ఆయన బలం మనలోకి వచ్చింది. ఆయన శక్తితోనే, ఆయన బలంతోనే ఈ లోకంలో మనం జీవించడానికి అవకాశం కుదురుతుంది. నేను నాకుగా బ్రతకలేను, నేను నాకుగా ఆయన కొరకు సాక్షిగా జీవించలేను. ఇవి తీసుకున్నప్పుడు అనేది ఆయనకు ఆరాధన చేయడం, ఇవి తీసుకున్నప్పుడు మాత్రము మనం బలం తెచ్చుకుని ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తాం. ఎంతమందికి అర్థమైంది? అలా చెయ్యాలంటే మన యొక్క అవిధేయతలు ఒప్పుకొని యేసు ప్రభు యొక్క మరి శరీరాన్ని, రొట్టెను తీసుకోవడానికి ఆయన మనకు సిద్ధపరిచాడు. దాని మర్మం ఏంటో, అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థం కాదు. కానీ దేవుని బిడ్డలు, దేవుని వాక్య ప్రకారం తన్ను ప్రేమించే వారికి తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి మనం ఈరోజు మనం పరిశీలించుకుంటూ ఆ యొక్క కార్యక్రమానికి, బల్ల ఆరాధనకు సిద్ధపడదాము. దేవుడు ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలులు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. వాటిని బట్టి జ్ఞాపకం చేసుకుందాం, ప్రేమించేవారుగా ఉందాం. ఆయన ప్రేమించుకుంటే వాళ్ళు శపింపబడతారని బైబిల్లో రాశారు. కాబట్టి అలా కాకుండా ప్రేమించేవారుగా ఉందాం, కృప పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుకుందాం.